ఉంటూ నిత్యం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మనం సాధించగలిగాం. అందుకే విద్యుత్ సిబ్బందికి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మనం ఎన్ని ప్రణాళికలు చేసినా అంతిమంగా డెలివరీ మెకానిజం చేసే దగ్గర సిబ్బంది దగ్గర ఉండి పనిచేయబట్టే మనం సాధించగలుగుతాం. ఈరోజు ఈ రెండింటికి 29 లక్షల పంప్ సెట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు ఇస్తే దాదాపు 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి సంవత్సరానికి కడతా ఉంది. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖకి ఏమో ఉచితంగా వదిలేయట్లే మేము. ఆర్థిక శాఖ ప్రతి నెల 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్ పేరు మీద, ప్రతి నెల 200 యూనిట్లు కొనేటువంటి కరెంటుకు సంబంధించి 4,200 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పుడు మన యావరేజ్. ఇవి సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి, 4,200 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఫ్రీ పవర్కి కడతా ఉన్నాం. ఇంత డబ్బులు ప్రజల కోసం వెచ్చిస్తూనే ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సంస్థలు ఏమి నష్టపోకుండా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీకి ప్రజలు కట్టాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కడుతూ మిమ్మల్ని బలోపేతం చేస్తూ విద్యుత్ సంస్థల్ని వ్యవస్థల్ని పెంచుకుంటూ పోతూ మళ్ళీ వాటిని కూడా మానవీయ కోణంతో ఆలోచన చేస్తూ అందులో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను కూడా కమర్షియల్గా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం కాబట్టే వీటన్నిటిని మనం సాధించగలుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ చేసే ప్రక్రియలో ప్రతి వ్యక్తి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అందులో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం అట్లాగే సంకల్పం రెండు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరు ఉద్యోగ నియామక పత్రాలను పొందవలసిందిగా కోరుతూ నేను ఒక చిన్న మాట కూడా గుర్తు చేయదలుచుకున్నాను. కొంత ఆవేదన కూడా కలిగింది నాకు పొద్దున. ఒక వ్యక్తి ఎవరో నాకు వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడు. ఏమనంటే, ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి 500 మందికి 350 మందికి ఎంతమందికి ఉంటే అంతమందికి దీనికి వీళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియామక పత్రాలు ఇవ్వటం అంత అవసరమా? ఏదో ఆన్లైన్లో పెట్టేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరినీ ఇక్కడ పిలిచి సంతోషంగా ప్రభుత్వ పరంగా మీ కుటుంబ సభ్యులతో సహా కలిసి నియామక పత్రాలు ఇచ్చి దీనికి సంబంధించిన సమాచారం కూడా మీ అందరూ చెప్పి ఇవ్వటం ఇది ఒక మానవీయ సంబంధాలు, మనిషికి ఉన్నటువంటి మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు. ఒక మెషిన్ లాగా ఏదో కంప్యూటర్లో ఆర్డర్ ఇచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళిపోయేటువంటి ఒక మెకానికల్ లైఫ్ కాదు మనది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలది ఒక కుటుంబ బంధం, కుటుంబ బంధుత్వం. మనిషికి మానవీయ సంబంధాలే ముఖ్యం తప్ప ఏదో మేము ప్రచార ఆర్భాటం కోసం చేసింది కాదు. ఇది కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినట్టు కాదు. ఉన్నది ఇది భవనంలో ఉంది. అంటే కావాలని కొద్దిమంది వాళ్ళు ఆ 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలే మీకు, ఇవ్వకపోగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం కోసం చేసే ప్రక్రియను కూడా ఇంకో రకంగా ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని 1-2 వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి నాకు పంపిస్తే నాకు నిజంగా వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది మీ అందరి కోరుతూ, ఎనీవే once again I wish you all the best. Thank you.
ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వారి